అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం చాలా రోజుల తర్వాత ఒక చక్కటి సినిమా పాటని నేర్చుకోబోతున్నాం. అదే 1965 సంవత్సరంలో విడుదలైనటువంటి చిత్రం సతీ సక్కుబాయ్. ఈ చిత్రంలోని జయపాండురంగ ప్రభో విఠల జగదాధార జయ విఠల అంటూ సాగే చాలా అద్భుతమైన ఆ పాండురంగనికి విఠలునికి సంబంధించినటువంటి భక్తి గీతం. మహారాష్ట్రలోని పండరీపురంలో కొలువైన వాడు ఆ పాండురంగుడు, విఠోబా విఠలుడు. ఆయనకు పరమ భక్తురాలు సక్కుబాయి అనే ఆవిడ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. విఠల అంటే ఇటుక మీద నిలబడిన వాడు అని అర్థం. అంటే పుండరీకుడు అనే భక్తుడి కోరిక మీదకు ఇటుక మీద వెలసినటువంటి విష్ణు స్వరూపమే ఈ విఠలుడు అన్నమాట. ఈ విఠలుణ్ణి సక్కుబాయి చాలా భక్తితో చిన్నతనం నుంచి కూడా ఎప్పుడూ పూజిస్తూ ఉండేదట. కానీ ఆవిడ పెళ్లి తర్వాత అత్తవారింట్లో ఎన్నో వేధింపులు, ఎన్నో కష్టాలు అనుభవించిందట. ఆ విఠలుణ్ణి పూజించడం మానుకోమని వాళ్ళు ఆవిడ్ని అనేక కష్టాలకు గురి చేశారు. అయినా ఆవిడ ఎప్పుడూ కూడా ఆ విఠలుని మీద భక్తిని, ఆ పాండురంగడి నామాన్ని విడిచిపెట్టలేదు. ఆవిడ అచంచలమైన ఆ భక్తికి ముగ్ధుడైపోయినటువంటి ఆ విఠలుడు సతీ సక్కుబాయి రూపంలోనే ఆ అత్తగారింటికి వచ్చి ఆవిడ రూపంలో ఆ ఇంట్లో ఉన్న పనులన్నీ చేసి ఆవిడ కష్టాలను అన్నిటినీ కూడా తొలగించి చివరకు ఆ సక్కుబాయిని తనలో ఐక్యం చేసుకున్నాడట. అంటే భక్తితో మనం ఎప్పుడైతే ఆ స్వామిని మనస్ఫూర్తిగా నమ్ముకుంటామో ఆ స్వామి ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టడు. అందుకే ఆ స్వామి భక్త సులభుడు. ఈ మహాభక్తురాలి చరిత్ర ఆధారంగా రూపొందించబడినటువంటి ఈ సతీ సక్కుబాయి చిత్రంలో సక్కుబాయిగా అంజలీదేవి గారు అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఈ సినిమాలో ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు, సూర్యకాంతం గారు, రేలంగి గారు, ఇలా ఒక్కొక్క పాత్ర కూడా మనందరం చూడాల్సిన సినిమా ఇది. ఇక ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి పాటను రచించిన వారు సముద్రాల రాఘవాచార్యుల గారు. ఇక ఈ పాటను స్వరపరిచిన వారు అంజలీదేవి గారి భర్త అయినటువంటి పి ఆదినారాయణరావు గారు. ఈ పాటను పాడినవారు గానకోకిల సుశీలమ్మ గారు. ఈ పాట సింధు భైరవి రాగం ఆధారంగా స్వరపరచబడింది. తాళం ఆదితాళం లేక ఏకతాళం. సినిమాలో ఈ పాట డి అంటే 2 శృతిలో ఉంటుంది. ఈరోజు మనం అందరూ నేర్చుకోవడానికి వీలుగా ఉండేట్లు ఏ షార్ప్ అంటే 6.5 శృతిలో ఈ పాటను నేర్చుకుందాం. ఈ పాటలో పల్లవి 2 చరణాలు ఉంటాయి. 2 చరణాలు కూడా ఒకటే ట్యూన్లో ఉంటాయి. పాట ఆరంభించడానికంటే ముందు ఒక చిన్న ఆలాపన రంగా అంటూ ఉంటుంది. దాన్ని మనం ఒకసారి నేను పాడతాను, ఆ తర్వాత దాన్ని విడదీస్తూ ఆ ఆలాపనలని జాగ్రత్తగా నేర్చుకుందాం. రంగా ఈ ఆలాపని మనం విడదీస్తూ స్వరంతో నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్లు యాజ్ ఇట్ ఈస్గా సుశీల గారు పాడినట్లు దాన్ని పాడడం అనేది అయ్యే విషయమే కాదు. మనం దానికి దగ్గరగా ఇంచుమించుగా పాడడానికి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. రంగా రంగా అంటే పదని సాని పదని సాని రంగా ఇక్కడ రంగా అంటూ మనం అలా శృతిలో సస్టైన్ చేసి ఎండింగ్లో చూసారు అలా క్రిందికి జారినట్లు పాడాలి. రంగా రంగా దీనికి ఇంచుమించుగా స్వరం చెప్పాలి అంటే నీ సరి సని ద పామ నీ సరి సని ద పామ నీ సరి సని నీ సరి సని ద పామ ద పామ దాన్ని కలిపి నీ సరి సని ద పామ నీ సరి సని ద పామ ఆకారంలో ఈ పార్ట్ అయిన తర్వాత
గరి గసా గమ మమ గరి గసా దీన్ని కొంచెం పాడేటప్పుడు ఆకారాల్ని మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత కొంచెం ఫాస్ట్గా కూడా పాడాలి. ఇప్పుడు పాడిన ఆలాపన అంతా కూడా ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా 3 పార్ట్స్ పాడాం కదా రంగా అంటూ సస్టైన్ చేసాం. తర్వాత నీ సరి సనిదా పామ ఇది రెండవ పార్ట్. గమ మమ మగరి గసా ఈ 3 పార్ట్స్ని కూడా గ్యాప్ లేకుండా మొత్తం ఒకటే స్ట్రెచ్లో పాడితే బాగుంటుంది. రంగా రంగా ఇలా ఆలాపన పాడిన తర్వాత జయ పాండురంగ ప్రభో విఠల అంటూ పల్లవి ఆరంభమవుతుంది. జయ పాండురంగ ప్రభో విఠల జయ పాండురంగ ప్రభో విఠల జగదాధారా జయ విఠల జగదాధారా జయ విఠల. ఈ ఒక్కొక్క పదంలో కూడా చిన్న చిన్న సంగతులు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా పాడితే ఈ ట్యూనింగ్ వినడానికి పాడడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. జయ పాండురంగ జయ పాండురంగ ఆ రంగాలో ఆ రం పక్కన ఆ గమకం రావాలి. జయ పాండు జయ పాండు రంగ రంగ ప్రభో ప్రభో ఆ భో దగ్గర లాలిత్యంగా ప్రభో ప్రభో విఠల విఠల జయ పాండురంగ జయ పాండురంగ ప్రభో విఠల ప్రభో విఠల జగదాధారా ఇక్కడ దా దగ్గర జగదా జగదా దా దా ధారా ధారా జగదాధారా జగదాధారా జయ విఠల జయ విఠల జయ పాండురంగ ప్రభో విఠల జయ పాండురంగ ప్రభో విఠల జగదాధారా జయ విఠల జగదాధారా జయ విఠల. ఇది మొదటిసారి పాడేటప్పుడు ఇలా పాడతాం. ఇక రెండోసారి చిన్న వేరియేషన్, అది కూడా జయ పాండురంగ దగ్గర జయ పాండురంగ అని ఆ రంగాన్ని కొంచెం ఇంకా సంగతిని ఇంకొంచెం ఎంఫసైజ్ చేస్తూ నొక్కి పాడతాం. మిగిలినంతా కూడా సేమ్ ఫస్ట్ సారి పాడినట్లే ఉంటుంది. జయ పాండు జయ పాండు రంగ 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 దాన్ని ఫాస్ట్గా రంగ రంగ జయ పాండురంగ జయ పాండురంగ ప్రభో విఠల ప్రభో విఠల జగదాధారా జయ విఠల జగదాధారా జయ విఠల జయ పాండురంగ ప్రభో విఠల జయ పాండురంగ ప్రభో విఠల జగదాధారా జయ విఠల జగదాధారా జయ విఠల పాండురంగ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పాండురంగ
పాండురంగ విఠల పండరినాథ విఠల. పండరినాథ విఠల. ఈ ట్యూన్లో ఈ లైన్ని 2 సార్లు పాడాలి. తర్వాత కొంచెం ట్యూన్ మారుతుంది. పాండురంగ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పండరినాథ విఠల. ఈ స్థాయిలో ఈ ట్యూన్లో ఒక్కసారి మాత్రమే ఈ లైన్ని పాడాలి. మళ్ళీ ఈ లైన్ పాడిన తర్వాత ఇందాక పాడాం కదా, దాన్నే 2 సార్లు సేమ్ పాడాలి. పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల. ఇది పల్లవి. ఇప్పుడు ఈ పల్లవి మొత్తం ముందు రంగా అన్న ఆలాపన నుంచి ఏ లైన్ ఎన్నిసార్లు పాడాలి ఇదంతా కూడా ఒకసారి కలిపి పాడుకుందాం. రంగా జయ పాండురంగ ప్రభో విఠల జగదాధార జయ విఠల. జయ పాండురంగ ప్రభో విఠల జగదాధార జయ విఠల. పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల. ఇక మొదటి చరణం. ఈ మొదటి చరణానికి ముందు కూడా ఒక చిన్న ఆలాపన ఉంటుంది. ముందు దాన్ని నేర్చుకుందాం. ఈ ఆలాపన ఇప్పుడు మనం విడదీస్తూ స్వరంతో నేర్చుకుందాం. నిసగమ పద నిసగమ పద పార్ట్స్ని కూడా జాయిన్ చేసి గ్యాప్ లేకుండా పాడాలి. అంటే నిసగమ పద నిగరిస నిద పమగ నిసగమ పద నిగరిస నిద పమగ. ఇది ముందు పాడేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. కొద్ది రోజుల పాటు స్వరంతో ఆకారాన్ని ఆకార సాధన స్వరాలన్నింటినీ కూడా మనం చెప్పుకున్నాం కదా, సరళి స్వరాలు. ఆ బేసిక్ లెసన్స్ అన్నీ కూడా ఆకారంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇలాంటి సంగతులు పాడడం సులభం అవుతుంది. ఇక మొదటి చరణం. నీ కనులా నీ కనులా అలరారే అలరారే వెలుగే వెలుగే నీ పెదవుల నీ పెదవుల చెలువారే చెలువారే నగవే నగవే నీ కనులా నీ కనులా అలరారే అలరారే వెలుగే వెలుగే నీ పెదవుల నీ పెదవుల చెలువారే. చెలువారే ఆ వా దగ్గర సంగతిని కొంచెం జాగ్రత్తగా పాడాలి. చెలు చెలు వారే వారే చెలువారే చెలువారే నగవే నగవే వే వే నగవే
కనుల అలరారే వెలుగే అలరారే వెలుగే నీ పెదవుల నీ పెదవుల చెలువారే నగవే చెలువారే నగవే. ఇక రెండవసారి నీ కనులా నీ కనుల అలరారే వెలుగే అలరారే వెలుగే నీ పెదవుల నీ పెదవుల చెలువారే నగవే. ఇక్కడ మనం మొదటిసారి పాడినప్పుడు నగవే నీ కనులా అని ఆ నగవేకి ఆ వే దగ్గర ఆ సంగతిని పాడి మళ్ళీ రిపిటేషన్ పాడాం. ఇక రెండోసారి మనం నెక్స్ట్ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఆ సంగతి అంతా పాడకుండా నగవే నగవే నీ పెదవుల నీ పెదవుల చెలువారే నగవే చెలువారే నగవే పాప విమోచన పాప విమోచన సాధన రంగా సాధన రంగ పాప విమోచన పాప విమోచన సాధన రంగా సాధన రంగ ప్రభో పాండురంగా ప్రభో పాండురంగ విభో పాండురంగా విభో పాండురంగ పాప విమోచన పాప విమోచన సాధన రంగా సాధన రంగ పాప విమోచన పాప విమోచన సాధన రంగా సాధన రంగ జయ పాండురంగ ప్రభో విఠలా జయ పాండురంగ ప్రభో విఠలా జగదాధారా జయ విఠలా జగదాధారా జయ విఠలా పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల. ఇలా మొదటి చరణం పాడిన తర్వాత ఆ జయ పాండురంగలో మొదటి సంగతి పాడాం కదా, అది పాడి పాండురంగ విఠల పండరినాథ విఠల అంటూ 2 సార్లు పాడితే చరణం తర్వాత సరిపోతుంది. ఇప్పుడు ఈ మొదటి చరణాన్ని ఒకసారి కలిపి పాడదాం. ఆ నీ కనులా అలరారే వెలుగే నీ పెదవుల చెలువారే నగవే నీ కనులా అలరారే వెలుగే నీ పెదవుల చెలువారే నగవే పాప విమోచన సాధన రంగ ప్రభో పాండురంగ విభో పాండురంగ పాప విమోచన సాధన రంగ జయ పాండురంగ ప్రభో విఠలా జగదాధారా జయ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల. ఇక రెండవ చరణం. ఈ రెండవ చరణం ముందు కూడా మొదటి చరణం ముందు ఆలాపన పాడాం కదా, సేమ్ అదే ఇక్కడ పాడతాం. ఆ శ్రీరమణి శ్రీరమణి హృదయాంతరంగా హృదయాంతరంగ మంగళకర మంగళకర కరుణాతరంగా
శ్రీరమణి శ్రీరమణి హృదయాంత యాంత హృదయాంత హృదయాంత రంగా రంగా శ్రీరమణి శ్రీరమణి హృదయాంతరంగా హృదయాంతరంగా మంగళకర మంగళకర కరు కరుణా నా తరంగా గా కరుణా కరుణా తరంగా తరంగా కరుణా తరంగా కరుణా తరంగా శ్రీరమణి హృదయాంతరంగా శ్రీరమణి హృదయాంతరంగా మంగళకర కరుణా తరంగా మంగళకర కరుణా తరంగా. ఇక రెండవసారి మొదటి చరణంలో లాగానే తరంగా దగ్గర సింపుల్గా శ్రీరమణి శ్రీరమణి హృదయాంతరంగా హృదయాంతరంగా మంగళకర మంగళకర కరుణా తరంగా కరుణా తరంగా ఆశ్రిత దీన ఆశ్రిత దీన జనావన రంగా జనావన రంగా ఆశ్రిత దీన ఆశ్రిత దీన జనావన రంగా జనావన రంగా ప్రభో పాండురంగా ప్రభో పాండురంగా విభో పాండురంగా విభో పాండురంగా ఆశ్రిత దీన జనావన రంగా ఆశ్రిత దీన జనావన రంగా జయ పాండురంగ ప్రభో విఠలా జయ పాండురంగ ప్రభో విఠలా జగదాధారా జయ విఠలా జగదాధారా జయ విఠలా పాండురంగ విఠలా పండరినాథ విఠలా పాండురంగ విఠలా పండరినాథ విఠలా పాండురంగ విఠలా పండరినాథ విఠలా పాండురంగ విఠలా పండరినాథ విఠలా ఈ రెండో చరణం కూడా ఒకసారి కలిపి పాడదాం. ఆ శ్రీరమణి హృదయాంతరంగా మంగళకర కరుణా తరంగా శ్రీరమణి హృదయాంతరంగా మంగళకర కరుణా తరంగా ఆశ్రిత దీన జనావన రంగా ప్రభో పాండురంగా విభో పాండురంగా ఆశ్రిత దీన జనావన రంగా జయ పాండురంగ ప్రభో విఠలా జగదాధారా జయ విఠలా పాండురంగ విఠలా పండరినాథ విఠలా పాండురంగ విఠలా పండరినాథ విఠలా.
ఇక పాట ఎండ్ చేసేటప్పుడు ఈ పాండురంగ విఠల పండరినాథ విఠల అన్న లైన్ రకరకాల స్థాయిలో వస్తుందన్నమాట. అంటే డిఫరెంట్ ట్యూన్స్లో వస్తుంది. దాన్ని నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఈ లైన్ 2 సార్లు పాడాం కదా, సేమ్ పల్లవిలో చరణాల తర్వాత ఎలా పాడామో ఈ ట్యూనింగ్లో ఇలా 2 సార్లు పాడిన తర్వాత పాండురంగ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పండరినాథ విఠల. ఈ ట్యూన్లో ఒకసారి పాడాలి. ఇది పాడగానే మళ్ళీ ఇందాక పాడినట్లు పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల. ఈ స్థాయిలో ఒకసారి పాడి మళ్ళీ పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పండరినాథ విఠల పాండురంగ 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 విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల 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 పాండురంగ 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 విఠల 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 విఠల. ఇలా మనం విఠల విఠల అంటూ అలా ఫేడ్ అవుట్ చేస్తూ ఎండ్ చేయాలి. ఈ ఏ స్థాయి తర్వాత ఏ స్థాయి అంటే ఏ ట్యూన్ తర్వాత ఆ పాండురంగ విఠల పండరినాథ విఠల ఇది అర్థం కావాలంటే ఈ ఫార్మేట్ని 1-2 సార్లు వినండి. అప్పుడు ఏ ట్యూన్లో ఎన్నిసార్లు పాడుతున్నాం అదంతా కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మన లాస్ట్ పల్లవి నుంచి ఈ ఎండింగ్ ఈ స్థాయిల్లో పాడేదంతా కూడా ఒకసారి కలిపి పాడుకుందాం. జయ పాండురంగ ప్రభో విఠల జగదాధార జయ విఠల పాండురంగ విఠల పండరినాథ 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 విఠల 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 పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ
విఠల 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 విఠల. ఈ విఠల అన్న నామమే చాలా విశిష్టమైనది. మనం సైంటిఫిక్గా కూడా ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం, సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందట. ఏమని? ఈ విఠల అన్న పదాన్ని ప్రతిరోజు 109 సార్లు అట్లా చదవడం వల్ల మన హార్ట్లో ఉన్న బ్లాకులు కూడా పోతాయంట. అంటే ఆ విఠల అన్న పదం పలుకుతున్నప్పుడు మనలో కలిగే వైబ్రేషన్ అంత గొప్పగా ఉంటుంది, అంత శక్తివంతమైన పదం ఇది. కాబట్టి మీరందరూ కూడా ఈ పాటను నేర్చుకొని కేవలం విఠలాన్ని పలికితేనే అంత ఆనందం కలిగించేటప్పుడు, అంత శక్తి ఉన్నప్పుడు పాట రూపంలో ఆ విఠలుణ్ణి కీర్తిస్తూ ఆ విఠలుడి కోసం పాడుకుంటే అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి. కాబట్టి మీరందరూ కూడా ఈ పాటని చక్కగా నేర్చుకొని కొద్ది రోజుల పాటు ఈ వీడియో పెట్టుకొని దీంతో పాటు జాగ్రత్తగా నేర్చుకొని పాడుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈ పాట వింటున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని, మీలో ఎంతమందికి ఈ పాట తెలుసు, ఎంత ఇష్టమో మాకు మంచి కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి. మీ అందరికీ తెలుసు కదా, ఇలాంటి వీడియోస్ మేము మరిన్ని చేయాలి అంటే మా సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని పాటలంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తరువాతి వీడియోలో ఈ మొత్తం పాటని కలిపి పాడుకుందాం. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.